ఈ ట్యుటోరియల్‌లో ఈ చైర్‌ని ఎలా మోడలింగ్ చేశానో చూపిస్తాను. ఎడిట్ మోడ్‌లో జీ యాక్సిస్‌లో స్కేల్ అప్ చేయాలి. ఎక్స్ యాక్సిస్‌లో స్కేల్ డౌన్ చేసుకోవాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేయాలి. ఇక్కడ కూడా ఇంకొక ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని వై యాక్సిస్‌లో కొంచెం మూవ్ చేసుకోవాలి. ఈ వర్టిసెస్‌ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. ఈ వర్టిసెస్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయాలి. ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా డిలీట్ చేయాలి. వర్టెక్స్ మోడ్‌లో దీన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఈ వర్టెక్స్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్‌లో మూవ్ చేయాలి. ఈ వర్టిసెస్‌ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు కర్వ్ సెలెక్ట్ చేసుకోవాలి. కర్వ్ ప్రాపర్టీస్‌లో జామెట్రీలో రౌండ్‌లో డెప్త్‌ని ఇంక్రీజ్ చేయాలి. రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు మెష్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఎడిట్ మోడ్‌లో అన్నిటిని సెలెక్ట్ చేసుకొని మెష్‌లోకి వెళ్ళి సిమెట్రైజ్‌పై క్లిక్ చేయాలి. ఇక్కడ +X to -Xని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేయాలి. స్కేల్ డౌన్ చేయాలి కొంచెం. ఈ ప్రెస్ చేసి జీ యాక్సిస్‌లో మూవ్ చేయాలి. కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి గ్రిడ్ ఫిల్ చేయాలి. ఇక్కడ స్పాన్‌ని డిక్రీజ్ చేస్తున్నా. సెలెక్ట్‌లోకి వెళ్ళి సెలెక్ట్ లూప్స్‌లో సెలెక్ట్ బౌండరీ లూప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. షిఫ్ట్ ఎన్ ప్రెస్ చేసి ఫేసెస్‌ని నార్మల్ చేసుకోవాలి. బాటమ్ వ్యూ నుంచి ఎడిట్ మోడ్‌లో దీన్ని కొంచెం ముందుకు జరుపుకోవాలి. మళ్ళీ షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసుకొని ఇక్కడ కూడా ఒకటి ప్లేస్ చేయాలి. అన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఆ మెష్‌లోకి వెళ్ళి సిమెట్రైజ్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ ఎడ్జ్‌ని సెలెక్ట్ చేసుకొని ఎఫ్ ప్రెస్ చేసి ఫిల్ చేసి మళ్ళీ పి ప్రెస్ చేసి సెలక్షన్‌ని సెపరేట్ చేసుకోవాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్‌ని యాడ్ చేసుకొని జీ యాక్సిస్‌లో కిందికి మూవ్ చేయాలి. కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. దీన్ని డూప్లికేట్ చేస్తున్నా, హైడ్ చేస్తున్నా. ఎడిట్ మోడ్‌లో కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేసుకోవాలి. అన్నిటిని సెలెక్ట్ చేసుకొని వై యాక్సిస్‌లో స్కేల్ డౌన్ చేయాలి. ఈ ఎడ్జ్ లూప్‌ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఈ ఫేసెస్‌ని డిలీట్ చేయాలి. అన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. దీనికి బెవెల్ మోడిఫైయర్‌ని యాడ్ చేసుకోవాలి. షిఫ్ట్ డి ప్రెస్ చేసుకొని వీటిని డూప్లికేట్ చేసి ఆబ్జెక్ట్ మోడ్‌లోనే ఎక్స్ యాక్సిస్‌లో రొటేట్ చేయాలి. వై యాక్సిస్‌లో మూవ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయాలి. దీన్ని అన్‌హైడ్ చేశాను. ఎడిట్ మోడ్‌లో అన్నిటిని సెలెక్ట్ చేసుకొని దీనిపైన ప్లేస్ చేయాలి. ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. సబ్ డివిజన్ సర్ఫేస్ మోడిఫైయర్‌ని యాడ్ చేయాలి. ఇక్కడ లేయర్స్ వ్యూ ఇంక్రీజ్ చేసుకోవాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్‌ని యాడ్ చేయాలి. షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసుకోవాలి. ఎక్స్ యాక్సిస్‌లో 90 డిగ్రీస్‌లో రొటేట్ చేసుకోవాలి. ఇలాంటి మరిన్ని ట్యుటోరియల్స్ కోసం లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి.